నిన్నగా మొన్న మాజీ మంత్రి గారు ఆయన ఒక బర్త్డే సెలబ్రేషన్స్ అని పెట్టి దాన్ని ఒక పెద్ద ఎత్తున పొలిటికల్ కార్యక్రమంగా చేసుకున్నారు. తన 60వ జన్మదిన శుభాకాంక్షలు ఒకసారి మా కాంగ్రెస్ తరఫున కూడా లేట్ బర్త్డే శుభాకాంక్షలు అన్న అజయ్ అన్న. అట్లనే మీరు ఎన్నో ప్రలోభాలు పలుకుతున్నారే. ఈరోజు గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చింది కదా, ఈ ఖమ్మం జిల్లా ప్రజలు మీకు అధికారం ఇస్తే మీరు ఏం పొడిచారు ఆ 10 సంవత్సరాలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు గతంలో మీ మాదిరిగా మేము చేసి ఉంటే ఈరోజు ఇదే కాంగ్రెస్ పరిపాలనలో మీరందరూ రోడ్డెక్కే వాళ్ళ, మొన్న అదే బర్త్డే సెలబ్రేషన్ హంగామా చేసుకునే వాళ్ళ. మేము కనుక మీలా చేసి ఉంటే మీరు ఈరోజు రోడ్డెక్కి కార్యకర్తలు సామాన్య కార్యకర్తలు తిరిగే వాళ్ళ. మా ప్రభుత్వం, మా ఇందిరమ్మ ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి గారు హయాంలో మా తుమ్మల గారు మాకు నేర్పింది ఒకటే, ప్రజల్ని కార్యకర్తల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఈరోజు మీరు యథేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణంలో బతకడం మీకు ఇష్టం లేదు కాబోవచ్చు బహుశా, కానీ ఈ ప్రభుత్వంలో ప్రజలు చాలా సుభిక్షంగా చాలా హ్యాపీగా ఉంటా ఉన్నారు. కానీ మీకు ఇది నచ్చక మీ కళ్ళు పుట్టి ఈరోజు ఇంకా ప్రజల్ని ఇంకా ఏదో రెచ్చగొట్టి ఏదో చేయాలని చాలా ఆశ ఉన్నట్టుంది మీకు అవన్నీ జరగవు. మీరు ఇంకా ఆశపడతా ఉన్నారు. మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు మళ్ళీ మీకు ఇచ్చారంటున్నారు. భగవంతుడు మీకు మళ్ళీ ఇచ్చింది ఆరోగ్యం మీ ప్రజలకు ఇంకా మంచి చేయాలని తప్ప మళ్ళీ మీరు ఇంకా ఏదో చేద్దాం అరాచకం సృష్టిద్దామంటే అది మీ తాత వల్ల కూడా కాదు, ఎవరి వల్ల మీ తరం కాదని కూడా చెప్తా ఉన్నా. మీకు తుమ్మల గారు ఎందుకు, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ ఖమ్మం జిల్లా 10 కాన్స్టిట్యున్సీల్లో నేను సిద్ధంగా ఉన్నా మీ మీద పోటీ చేయడానికి. నేను పోటీ చేస్తా, మీకు తుమ్మల గారు అవసరం లేదు. నేను చాలు మీకు. మీరు ఎక్కడ ఎక్కడైనా సరే, ఏ కాన్స్టిట్యున్సీ అయినా సరే నేను నుంచోడానికి సిద్ధంగా ఉన్నా మీ మీద. ముందు మమ్మల్ని దాటి మీరు వెళ్ళండి. అంత పెద్ద ఆయనతో మీకెందుకు? మీకు ప్రజలు అధికారం ఇస్తే 2 సార్లు మీరు ఏం చేశారు? మీరు గత ప్రభుత్వంలో ప్రజలు చూడలేదా? ఈరోజు అరాచకమైన పాలన. మీరు ఎవరిని వదిలిపెట్టారు? అప్పట్లో ఒక పోలీసు వాళ్ళని వదిలిపెట్టారా? ఒక వైశ్య సంఘాన్ని వదిలిపెట్టారా? ఒక కమ్మ సంఘాన్ని వదిలిపెట్టారా? ఎంతమందిని చిత్రవాదం చేసిన రోజులు లేవు. ఈరోజు ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఈ 2 సంవత్సరాల్లో ప్రజలు ఏది కూడా మర్చిపోలేదు. ఖమ్మం జిల్లా ప్రజలు చాలా చాకచక్యులు. వారికి ప్రతిదీ గుర్తే ఉంది. మీరు చేసిన ప్రతి అరాచకం కూడా ఇంకా గుర్తుంది. మీరు ఎంతమందిని ఇబ్బంది పడలేదు. ప్రజలు మీ గురించి మాట్లాడుకోవడానికి ఆ రోజు హోటల్స్ దగ్గర కానీ ఎక్కడన్నా కానీ టీ స్టాల్ దగ్గర మాట్లాడుకోవడానికి కూడా భయపడ్డారు మీ పేరు చెప్తే. అంటే మీ అరాచక పాలన మర్చిపోయారనుకుంటున్నారా ప్రజలు? పోలీసు వాళ్ళని కూడా మీ ఇంట్లో పని వాళ్ళకంటే ఘోరంగా వాడుకున్నారు. ఒక ఏసీపీని, సీఐని, 2 టౌన్ 3 టౌన్, ఒక 2 టౌన్ సీఐ మీ వల్ల మీ బారిన పడిన ఈరోజు పోలీసు వాళ్ళు ఎక్కడున్నారయ్యా? మీకు తెలీదా? వాళ్ళు మీ వల్ల ఎంత ఇబ్బంది పడ్డారు. ఈరోజు వాళ్ళ జీతాలు కూడా పోయి ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చింది. అదే ఈరోజు మంచి చేసి ఉంటే మీరు ఈరోజు మీరు ఇలా ఉండేటోళ్ళు కాదు కదా. మళ్ళీ మీరే అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళు కదా. మంచి చేసి ఉంటే మీరు చేయలేదు కాబట్టే ప్రజల్లో మిమ్మల్ని ఈడ్చికొట్టి 50,000 పైచీలకు మెజార్టీతో ఈరోజు ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు గారు గెలవడానికి కారణమైంది. ఇంకా మీరు అనుకుంటా ఉన్నారా? మీకు ఇంకా ఉంది అన్నమాట ఆశ. మీకు జీవితంలో ఎప్పుడూ కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనేమని చెప్పి మేము సవాల్ ఇస్తుతా ఉన్నాం మా యూత్ కాంగ్రెస్ నుంచి. మీకు నేను చాలు, తుమ్మల నాగేశ్వరరావు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసారి చూసుకుందాం. ఖబర్దార్, నీ మీద నేనే నుంచుంటా. ఎక్కడా చెప్పు, కాన్స్టిట్యున్సీ డిసైడ్ చేసుకో. ఎక్కడైనా సరే నేను రెడీ. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా మీరు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు? ఎంఆర్ఓల్ని, పోలీసు వాళ్ళని, అన్ని డిపార్ట్మెంట్స్ని, ఏ డిపార్ట్మెంట్ని కూడా మీరు వదలలేదు. ఎవరన్నా ఈ కార్పొరేటర్లు కూడా మీ కింద ఉండే తొత్తులు ఈరోజు ఆనాటి కార్పొరేటర్లు ఎంతోమంది ఎక్కడ ఏ ఖాళీ స్థలాలు వదిలిపెట్టారా? ఖాళీ వెంచర్లు ఎక్కడ పడితే అక్కడ, ఏది ఖాళీ కనిపిస్తే అక్కడ దోచుకోవడం పనిగా మీరు చేసిన అరాచకాలు ఎవరు మర్చిపోయారనుకున్నారు? అవుట్ సైడ్ ఉండి ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ దగ్గర కూడా, ఇక్కడ ఉండే వ్యక్తుల దగ్గర కూడా మీరు వాళ్ళు ఇక్కడ లేరని చెప్పి వెంచర్లు వేసి మీ అరాచక పాలన. ఎంతోమంది కార్పొరేటర్లు మా యొక్క కాంగ్రెస్ హయాంలో ఉన్న కార్యకర్తలు, ముస్తఫాన్ అయితే, మిగిలిన నరేంద్రం అయితే గతంలో మీరు ఎంత ఇబ్బంది పెట్టారు? మా ముస్తఫా మీద లేనిపోని కేసులు పెట్టి ఆయన ఎన్నిసార్లు జైలు పంపించలేదు. అన్యాయంగా ఆయన అక్రమంగా కేసులు బనాయించి 2 టౌన్ సిఐ గారు చేసిన అరాచకాలు, ఆయన లేనిపోని అవాస్తవాలు సృష్టించి ఆయన మీద పెట్టిన మాట వాస్తవం కాదా? మిగిలిన నరేంద్రని ఎంత ఇబ్బంది పెట్టారు మీరు? నిన్న మీరు కనుక ఫ్లెక్సీలు పెట్టారే, గతంలో మేము ఫ్లెక్సీలు పెడితే ఊకున్నారా? తీపిచ్చి మున్సిపాలిటీ వారితో తీపిచ్చి పడేసి మీరు అలాంటి రోజులు మర్చిపోయారనుకుంటున్నారా? నా మీద కూడా రఘునాథపాలెం మండలంలో గతంలో మీ హయాంలో మేము సేవ చేస్తా పోతా ఉంటే ఎన్నిసార్లు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు పోలీసుల ద్వారా. పోలీసు వాళ్ళు మాకు చెప్పలేదనుకుంటున్నారా? ఎస్ఐ రఘునాథపాలెం ఎస్ఐలో హాలిడే ఉంటే కూడా ఆయన రప్పించి
నేను యూత్ కాంగ్రెస్ మీటింగ్ పెడతా ఉంటే వాళ్ళు నన్ను అడ్డుకున్నారు ఆ రోజు. ఎన్ని ఇబ్బందులు పెట్టారు మీరు మమ్మల్ని, అన్ని ఇబ్బందులు పడ్డాం మేము ఆ రోజు 10 సంవత్సరాలు. అయినా కానీ ఇవన్నిటికీ పారదోలి ఈరోజు స్వేచ్ఛ ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు అన్ని విధాలుగా అన్ని రకాల ప్రజలకు కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు, చాలా హ్యాపీగా ప్రజలు జీవిస్తూ ఉంటే మీకు ఇష్టం లేదు ఇది మళ్ళీ ఏదో చేయాలా. మొన్న ఇది మన వెలుగుమట్ల దానికి లేనిపోని అవాస్తవాలు సృష్టించి మీ హయాంలో మరి ఇవ్వచ్చుగా, ఎన్నో చేయొచ్చుగా. మీరు తలుచుకుంటే మీరు ఏమీ చేయలేదు ఆ రోజు. దానికి బురద చల్లి తుమ్మల గారి మీద 3 మంత్రుల మీద బురద చల్లి మీ పబ్బం గడుపుకున్న రోజు మర్చిపోయారా? అట్లనే ఈరోజు మళ్ళీ ఏదో సృష్టించాలా. అట్లా దీని ద్వారా మీరు రాజకీయం పబ్బం గడుపుకుంటున్నారు. కానీ మంచి చేసి ఉంటే ఈరోజు మీకు దుస్థితి వచ్చి ఉండేదా అని అడుగుతున్నా. భగవంతుడు ఈరోజు మీకు మంచి ఆయురారోగ్యం ఐశ్వర్యాలు ఇచ్చారు, దాన్ని కాపాడుకోండి. మళ్ళీ మీరు ప్రజల్లో సేవ చేస్తే తప్పకుండా ప్రజలే మిమ్మల్ని దీవిస్తారు కదా. ప్రజల్ని బెదిరించాల్సిన అవసరం మీకు ఏముంది? బెదిరిస్తే ప్రజలు ఓట్లు రాలవన్నా, సేవ చేస్తేనో 4 మంచి పనులు చేస్తే ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. అలాంటిది అంతేగాని ఏదో చేద్దాం ఏదో చేయాలనుకుంటే మీ వల్ల కాదు కదా, మీ కేసీఆర్ వల్ల కూడా కాదు. జగిత్యాలలో మీరు మీటింగ్ పెట్టి ఏదో పెద్ద మా రేవంత్ రెడ్డిని పొడిచారనుకుంటున్నారేమో, అది మీ వల్ల తరం కూడా కాదు. మిమ్మల్ని బొందబెట్టారు మా రేవంత్ రెడ్డి అన్న. ప్రతి 2 ఒకటి అసెంబ్లీలో, మొన్న ఎంపీ ఎలక్షన్లో, ఇప్పుడు రేపు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో మీరు ఏదో పొడుద్దాం అనుకుంటున్నారేమో. అయ్యా మీ యొక్క పగటి కళలు మానండి. ఎప్పటికైనా మిమ్మల్ని మళ్ళీ 3వసారి కూడా పాతరేసి దానిపైన కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కూడా ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం మా కాంగ్రెస్ పార్టీ తరఫున. మీకు మళ్ళీ ఇంకా సిగ్గు రాలేదనుకుంటా. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలో మా సత్తా ఏంటో చూపిస్తాము మా కాంగ్రెస్ తరఫున. మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగనివ్వని చెప్తున్నాం. ఎన్నోసార్లు మా నాయకులు మేము చెప్పాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతోమంది. కానీ వాళ్ళు ఓర్పు సహనం వహించండి అంటే ఈరోజు మేము ఇక్కడ ప్రశాంతంగా మేము ఉన్నాం. మా యూత్ కాంగ్రెస్ని ఒక్కసారి వదిలితే ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మిమ్మల్ని చురికిచ్చి కొడతామని కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు మీరు చేసినట్టు కనుక మేము చేస్తే ఈరోజు మీరు రోడ్డు మీద తిరిగి ఉండేవాళ్ళ అని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. మేము ఏ కోపం చచ్చో ఏమి చేయలేక కూర్చోలేదు. మేము ఇక్కడ మా పైన ఉన్న మా నాయకులు రేవంత్ రెడ్డి గారు అయితే, రాహుల్ గాంధీ గారు అయితే, మా తుమ్మల గారు అయితే చాలా సహనంతో ఉండమంటే మేము ఇక్కడ ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు ఉన్నాం. కానీ వాళ్ళు మాట కనుక ఒక మాట చెప్తే ఈసారి వాళ్ళను కూడా మేము లెక్క చేసే పరిస్థితి లేదు. ఈసారి కనుక ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊకోము. మా తరపున మాత్రం ప్రతి పేదవాడికి మేము న్యాయం చేస్తాం. మీరు చెప్పండి ఏదన్నా ఉంటే. మీకు కేసీఆర్ గారు గతంలో ఒక్కసారన్నా వచ్చాడా? కనీసం అసెంబ్లీకి గేటు కూడా దాకలేదు కదా. ఆయన గురించి మీరు చెప్తా ఉన్నారు. కనీసం ఒకసారి అసెంబ్లీకి వస్తే కదా మీ కష్టాలు సుఖాలు ఏమైనా ఉంటే చెప్పండి. మేము సరైన విషయం మేము చెప్పకపోతే మా మీద నింద వేయచ్చు మీరు. అంతేగాని మీరు కనీసం అసెంబ్లీకి రాకుండా మీరు ఇంట్లో కూర్చొని మాటలు చెప్తానంటే కుదరదు. మీ ఖమ్మంలో కూడా ఏదన్నా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి. మా పార్టీ ఆఫీస్ ఉంది, క్యాంప్ ఆఫీస్ ఉంది, తుమ్మల గారు ఉన్నారు. తుమ్మల యుగంధర్ అన్న కూడా ఈ మధ్య ప్రజల్లో తిరుగుతూ ఉన్నాడు. మీకు ఏమైనా ఉంటే ఆయన కూడా చెప్పొచ్చు. ఏ విధమైన సమస్య ఉన్నా దృష్టికి తీసుకురండి. మేము చేయకపోతే మా మీద నింద వేయండి, మా గురించి మాట్లాడండి. సోషల్ మీడియా వేదికగా మీ ఇష్టానుసారంగా మీ ఇష్టారాజ్యంగా తిడతామంటే మాత్రం ఇక్కడ సహించేది లేదు. చూస్తూ ఊరుకోమని కూడా చెప్తున్నా. ఖబర్దార్ అజయ్, నిన్ను వదిలిపెట్టేదే లేదని చెప్తున్నా నేను ఈరోజు. నిన్ను పైన అంతమంది తీర్చికొట్టినా కానీ నీకు ఇంకా సిగ్గు రాలేదు. గతంలో రేపు రాబోయే ఎలక్షన్లో చూసుకుందాం. మేము చాలు, మీకు పెద్ద ఆయన దాకా కూడా అవసరం లేదు. మా యూత్ కాంగ్రెస్ తరఫున మేము చాలు నిన్ను ఓడించడానికి అని కూడా నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా ఈరోజు.